రంగారెడ్డి జిల్లా మేరుపేట హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణకు పోలీసులు బ్లూరేస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గురుమూర్తి ఇంటిని నిశితంగా పరిశీలించిన క్లూస్ టీమ్ హీటర్, కుక్కర్, బాత్రూమ్, వాష్రూమ్ ఏరియా గోడలపై ఉండే రక్తపు మరకలు, అక్కడ లభించిన వెంట్రుకలు, గాజులు, మరికొన్ని వస్తువులను ఫోరెన్సిక్ విభాగం సేకరించింది. మాధవి శరీర భాగాలను కాల్చిన చోట ఆమె డిఎన్ఏను పోలీసులు సేకరించారు. వాటిని పిల్లల డిఎన్ఏతో పోల్చి చూడనున్నారు పోలీసులు. ఈ కేసులో సీసీ ఫుటేజ్, విజువల్స్ కీలకం కానున్నాయి. ఇప్పటికే పోలీసులు 2 సార్లు సీన్ను రీకన్స్ట్రక్షన్ చేశారు. బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ సంబంధించిన సాక్ష్యాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మీర్పేట్ మిస్సింగ్ కేసుని హత్య కేసు కిందకి పోలీసులు ఇప్పటికే మార్చినట్టుగా సమాచారం అందుతుంది. ఇంట్లో హత్య చేసినట్టుకు వాటికి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లను కూడా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. నిన్న మొన్నటి వరకు సేకరించినటువంటి శాంపుల్స్ లో ఎక్కడ కూడా రక్తపు చుక్క దొరకకపోవడము, హత్యకు గురైనటువంటి కూడా ఎలాంటి వస్తువులు దొరకకపోవడంతో ఫోరెన్సిక్ నిపుణులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కలిసి ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కడెక్కడ ఈ హత్య చేశాడు, ఎన్ని చోట్ల అమ్మాయిని లాక్కెళ్లాడు, అమ్మాయి శరీర భాగాలని విడి భాగాలుగా మార్చాడు అనే దానిపై కూడా ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ డివైస్ ద్వారా రక్తపు మరకలను గుర్తించినటువంటి అధికారులు అక్కడ డిఎన్ఏ శాంపుల్స్ ని స్వాధీనపరుచుకొని ఆ డిఎన్ఏ శాంపుల్స్ అన్నిటి కూడా ఈ రోజు ల్యాబ్ కి పంపించి దానికంటే ముందుగానే పిల్లల నుంచి డిఎన్ఏ శాంపుల్ తీసుకొని తన తల్లిది పిల్లలది డిఎన్ఏ శాంపుల్ మ్యాచ్ అయినట్టయితే మ్యాచ్ అయినటువంటి ఆ మెడికల్ రిపోర్ట్ ని తీసుకొని తల్లి హత్యకు గురైంది, హత్యకు సంబంధించినటువంటి డిఎన్ఏ రిపోర్ట్ ఇదేనంటూ కూడా తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు పోలీసులు. అక్కడ ప్రాథమికంగా హత్య చేసినటువంటి ఎలాంటి వస్తువుల పైన రక్తపు మరకలు లేవు కాబట్టి గత 3 రోజులుగా పోలీసులు ఈ భార్య హత్యకు గురైనట్టుగా కూడా కోర్టుకి ప్రధాన ఆధారాలు కావాల్సి ఉంటుంది. ఆ ఆధారాల కోసం ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ ద్వారా ఇంట్లో జరిగినటువంటి హత్య ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించడంతో ఇన్ఫ్రారెడ్ వాటి ద్వారా డిఎన్ఏ టెస్ట్ ని గుర్తించి డిఎన్ఏ అక్కడ సేకరించి ఆ సేకరించినటువంటి డిఎన్ఏని కూడా ల్యాబ్ కి పంపి పిల్లలను తెచ్చేటువంటి ల్యాబ్ ని 2 పోల్చి చూసిన తర్వాత ఈ కేసుని హత్య కేసు కిందకి మార్చి దాని ఎవిడెన్స్ కింద ఇది ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ శరీర భాగాల నుంచి వచ్చినటువంటి డిఎన్ఏనే అధికారులు గుర్తించి వాటిని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు నిందితుడిని ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సాయంత్రం నిర్వహించేటువంటి సమావేశంలో ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. హత్య జరిగినటువంటి తీరు, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, హత్య జరిగిన తర్వాత తను ముక్కలుగా చేసి ఈ బావిలో చెరువులో పడేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలను కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ఈ రోజు మీడియా ముందు హత్యకు సంబంధించినటువంటి వివరాలను కూడా తెలియజేయనున్నాడు. నిన్న ఎల్బీనగర్ డీసీపీ ముందు ఈ నిందితుడిని ప్రవేశపెట్టినప్పుడు తను గతంలో పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంటే ఇప్పుడు తిరిగి డీసీపీ ముందు ఎగ్జాక్ట్ గా అవే విషయాలు కూడా వాస్తవాలన్నీ కూడా డీసీపీకి చెప్పడంతో ఎక్కడ కూడా తను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఉన్నట్టుగా వాస్తవంగా ఆ కన్ఫెషన్ రిపోర్ట్ లో చెప్పిన విషయాలే డీసీపీ ముందు కూడా అదే విషయాన్ని చెప్పడంతో మాత్రం తను క్లారిటీగా ఉన్నాడనే దానిపై మాత్రం పోలీసులకు ఒక కొలిక్కి వచ్చినట్టుగా మాత్రం కనబడుతోంది. ఈ వాస్తవాలన్నీ కూడా ఎక్కడ అడిగినా తను కన్ఫెషన్ రిపోర్ట్ లో కానీ, స్టేట్మెంట్ లో కానీ, పోలీసుల ముందు కానీ, కోర్టు ముందు కానీ, మీడియా ముందు కానీ జరిగిన వాస్తవాలన్నీ చెప్పడానికి నిందితుడు సిద్ధంగా ఉన్నాడనేది మాత్రం అర్థమవుతోంది. కాబట్టి ఈ రోజు మీడియా సమావేశం ముందు అతన్ని ప్రవేశపెట్టి పోలీసులు జరిగినటువంటి హత్య తీరుకు సంబంధించి వివరాలు కూడా అందజేసి హత్య ఎందుకు దారి తీసింది, హత్య గల కారణాలు ఏంటి, హత్య తర్వాత ఎందుకు అలా విడి భాగాల కిందకి మార్చి ముక్కలనన్నీ స్మాష్ చేసి ఉడకబెట్టి తీసుకెళ్లి చెరువులు వేయాల్సి వచ్చిందనే ఒక పూర్తి వివరాలు ఈ రోజుతో ఈ కేసుకి సంబంధించినటువంటి అంశం మీద తెరపడి కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. రవితేజ, అంటే కేసులో నిందితుడికి ఎటువంటి శిక్షలు ఇప్పుడు అవకాశం ఉంది? హత్య కేసు కిందికి పరిగణిస్తా ఉన్నారు కాబట్టి నిన్న మొన్నటి వరకు మిస్సింగ్, ఆ తర్వాత హత్య చేశాడనే ఊహాగానాలే ఉన్నాయో తప్ప కానీ వాటికి సంబంధించిన ఆధారాలు ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. వాటి గల కోర్టు హత్య జరిగినట్టుగా కూడా భావిస్తే అతనికి 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. బిఎన్ఎస్ చట్టంలో మహిళలను వేధించిన, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ, మహిళలకు ఇష్టం లేకుండా వారిని ఏదైనా
వేధింపులకు గురి చేసిన, సొంత భార్యలను చంపిన బిఎన్ఎస్ చట్టంలో చాలా సీరియస్ గా సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేయబోతామన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఈ సెక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ విషయాలన్నీ కూడా దేశ ప్రజలందరికీ అవేర్నెస్ కల్పిస్తూ ఏ సెక్షన్ ఏ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, ఎలాంటి శిక్ష పడుతుంది అనే ఒక వివరాలు కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక అవగాహన కల్పించిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మీర్పేట నిందితుడిపై కూడా బిఎన్ఎస్ కొత్త చట్ట ప్రకారంగా మర్డర్ కేసు నమోదు చేసి దాని తాలూకు ఎవిడెన్స్ అంతా కూడా సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈజీగా నిందితుడికి 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రవితేజ.